హాయ్ అండి, నమస్తే. ఈరోజు వీడియోలో మనందరికీ ఎంతో ఇష్టమైన పండగల స్పెషల్ రెసిపీ చక్కెర పొంగల్ నేర్చుకుందామండి. ఆల్రెడీ ఈ ఛానల్లో పంచదారతో చేసిన చక్కెర పొంగల్ ఉందండి. అది కాకుండా నార్మల్గా ట్రెడిషనల్గా చేసుకునే రెసిపీ అనమాట. బెల్లం పంచదార కలిపి చేస్తారు కదా, చాలా చాలా టేస్టీగా ఉంటుంది. మన అమ్మమ్మలు చేసే టేస్ట్ అయితే మీకు పక్కాగా వస్తుంది. ఈ వీడియోని చూస్తే ఫస్ట్ టైం చేసే వాళ్ళు కూడా చాలా పర్ఫెక్ట్గా చేసేయగలరు. ఈ వీడియోలో చూపించిన కొలతలు పాటించి మీరు చేయండి, తప్పకుండా మీ అందరికీ నచ్చేస్తుంది. మరి రెసిపీలోకి వెళ్ళిపోదామా? ఇక్కడ ఏదైనా కొలత కప్పు తీసుకోవాలన్నమాట. ఒక చిన్న టీ గ్లాస్ ఏదైనా తీసుకోండి. ఇక్కడ నేను మెజరింగ్ కప్పుతో 3/4 కప్పు బియ్యం, అలాగే 1/2 కప్పు పెసరపప్పు తీసుకున్నానండి. రెండు కలిస్తే 1 కప్పు అవుతుంది అనమాట. అది ఈజీగా కొలత ఉండడం కోసం ఇలా చెప్తున్నాను. అంటే 3/4 కప్పు బియ్యం, 1/2 కప్పు పెసరపప్పు, అలాగే అరకప్పు తురిమిన బెల్లం, 1/2 కప్పు పంచదార. ఈ రెండు కలిపితే 3/4 కప్పు అవుతుంది. మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ అన్ని వేసుకోవచ్చండి. ఇక్కడ నేను జీడిపప్పులు, నల్ల ద్రాక్ష, కిస్మిస్లు, ఎండు కొబ్బరి వేస్తున్నాను. ఎండు కొబ్బరి అసలు స్కిప్ చేయకండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు 2 టేబుల్ స్పూన్ల నెయ్యి కరిగించుకోవాలి. నెయ్యి కరిగిన తర్వాత మనం అందులో పెసరపప్పు వేసి ఒక 5 నిమిషాలు లో ఫ్లేమ్లో వేయించుకోవాలి. మంచి వాసన వస్తూ ఉండాలన్నమాట. ఇలా కలుపుకుంటూ వేయించుకోవాలి, మాడిపోకూడదు. 4-5 నిమిషాల్లో చక్కగా వేగుతుంది. తర్వాత మనం బియ్యం వేసుకుని మరొక 2 నిమిషాలు లో ఫ్లేమ్లో వేయించుకోవాలి. ఈ మిశ్రమాన్ని మనం కుక్కర్లో తీసుకోవాలి. కుక్కర్లో అయితే చాలా ఈజీగా అయిపోతుందండి, అందుకని చెప్తున్నాను అనమాట. ఇలా మీరు పాత్రలో కూడా వండుకోవచ్చు. ఇప్పుడు అందులో 3 కప్పుల వాటర్ పోసుకోవాలి. 3 కప్పుల వాటర్ పోసి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మిగతా ప్రాసెస్ చూద్దాం. ఇప్పుడు 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేడి చేసి అందులో ముందుగా ఎండు కొబ్బరి వేయించాలి. ఎందుకంటే ఎండు కొబ్బరి వేగడానికి టైం పడుతుంది. అది సగం వరకు వేగిన తర్వాత జీడిపప్పులు, నల్ల ద్రాక్ష, కిస్మిస్లు వేసుకొని వేయించుకొని పక్కన పెట్టుకోండి. ఇవి దోరగా వేగాలన్నమాట, మాడిపోకూడదు. ఆ తర్వాత మనం తురిమి పెట్టుకున్న బెల్లం, పంచదార వేసేయాలి. బెల్లం 1/2 కప్పు, పంచదార 1/2 కప్పు, మొత్తం కలిసి 3/4 కప్పు. దానికి మనం 1/2 కప్పు నీళ్లు పోసుకోవాలి. ఈ మెజర్మెంట్స్ మీరు కరెక్ట్గా ఫాలో అవ్వండి. నీళ్లు పోసిన తర్వాత బెల్లం, పంచదార కరిగేంత వరకు వెయిట్ చేయాలి. ఇప్పుడు దీన్ని ఫిల్టర్ చేసుకుంటే నలకలు ఏమన్నా పోతాయన్నమాట. అలాగే మనం వండుకుంటున్న కడాయి కూడా ఒకసారి కడిగి ఫిల్టర్ చేసి పెట్టుకున్న బెల్లం, పంచదార మిశ్రమం వేసేసి ఇది గమ్మిగా అయ్యేంత వరకు మనం మరిగించుకోవాలి. ఈ లోపుగా మనకి బియ్యం, పెసరపప్పు చాలా బాగా ఉడికుంటుందండి. చూడండి, మరీ ముద్దగా అయిపోకూడదు, మరీ పలుగ్గా ఉండకూడదు, పర్ఫెక్ట్గా ఉడకాలన్నమాట. అందుకని మీడియం ఫ్లేమ్లో 3 విజిల్స్ ఉడికించుకుంటే సరిపోతుంది. చూడండి, ఇప్పుడు మనకి పాకం గమ్మిగా అయ్యేంత వరకు ఉడికించాలి. హై ఫ్లేమ్లో 5 నిమిషాలు పెడితే చక్కగా గమ్మి అయిపోతుంది. మనకి ఎలాంటి కన్సిస్టెన్సీలు రావాల్సిన అవసరం లేదు. ఆ తర్వాత మనం ఉడికించి పక్కన పెట్టుకున్న అన్నం, పెసరపప్పు వేసేయాలన్నమాట. వేసేసి ఇప్పుడు హై ఫ్లేమ్లో 5 నిమిషాలు కలుపుకుంటూ ఉడికించుకోవాలి. ఈ బెల్లం పాకంలో అన్నం మిశ్రమం అనేది ఉడకాలన్నమాట. అప్పుడే మనకి అన్నానికి ఈ స్వీట్నెస్ అనేది బాగా పడుతుంది. ఇలా చక్కగా కొతుకుతామని ఉడుకుతూ ఉన్నప్పుడు డ్రై ఫ్రూట్స్ వేసేసుకోవాలి. అలాగే 4-5 టేబుల్ స్పూన్ల నెయ్యి కూడా వేసుకోవాలి. చక్కెర పొంగల్లో నెయ్యి ఎక్కువ వేస్తే చాలా టేస్టీగా ఉంటుందండి. అప్పుడప్పుడు చేసుకుంటాం కాబట్టి చక్కగా మీరు ధారాళంగా వేసుకోవచ్చు. ఇలా చక్కగా 5 నిమిషాలు మనం ఉడికించుకోవాలి. ఇప్పుడు అందులో 1 టీ స్పూన్ యాలక్కాయల పొడి వేసుకోవాలి. ఇంపార్టెంట్ వచ్చేసి చిటికెడు పచ్చకర్పూరం వేయాలి. నైవేద్యంగా చేస్తే మాత్రం ఇది అస్సలు స్కిప్ చేయకండి, మనకి చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే ఆన్లైన్లో ఈజీగా దొరుకుతుంది. ఇవి వేసేసిన తర్వాత ఇలా బాగా కలుపుకొని మరొక 2-3 నిమిషాలు ఉడికించుకోవాలి. అంటే ఇది కొంచెం దగ్గర పడాలన్నమాట. కలుపుకోవటానికి ఇలాంటి అట్లకాడ పెట్టుకుంటే మనకి అన్నం మెతుకులు అనేవి చెదిరిపోకుండా ఉంటాయి. మీరు కావాల్సినంత నెయ్యి వేసుకొని కొంచెం దగ్గర పడేంత వరకు ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసి చల్లారబెట్టుకోండి. చూసారు కదా, ఈ లూజ్ ఉండాలన్నమాట. ఈ లూజ్ ఉన్నప్పుడు మీరు స్టవ్ ఆఫ్ చేసేస్తే చల్లారిన తర్వాత కాస్త గట్టిపడుతుంది. ఎంతో రుచిగా ఉండే మన ట్రెడిషనల్ రెసిపీ ఈ వరలక్ష్మి వ్రతానికి మీరు తప్పకుండా ట్రై చేసి నాకు ఫీడ్బ్యాక్ పంపించండి. మీ పాత మెజర్మెంట్స్ వదిలేసి ఒకసారి ఇలా ట్రై చేయండి, ఎప్పుడు ఇలాగే చేస్తారు. మరి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ బటన్ ఆన్ చేసి పెట్టుకోండి. బాయ్.